వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు వచ్చేసి మీకు అందరికీ మంచిగా యూస్ అయ్యే ఒక వీడియో అయితే ఒక కంటెంట్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాము. ఈరోజు ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకొని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే దానిలో ట్రిక్స్ తెలియక చాలామంది అయితే వాళ్ళ క్లాస్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఈరోజు వాటి మీద అయితే మనము ఈరోజు కంటెంట్ అయితే చూసారు కదా. ఫస్ట్ తమ్నేల్ వాళ్ళ గురించి మాత్రమే నేను ఈరోజు చెప్తున్నాను. వాళ్ళు ఏ ట్రిక్స్ అయితే ఫాలో చేశారు ఏంటి అన్నది మాత్రమే మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు చేసేది ఫ్యాషన్ గురించే, మీరు చేసేది ఫ్యాషన్ గురించే. కాకపోతే సక్సెస్ అన్నది వాళ్ళకే వచ్చింది, మీకు రాలేదు అనేదానికి ఒకసారి అయితే మీరు క్వశ్చన్ చేసుకోవచ్చు అనమాట. ఫ్యాషన్ అనేది ఇప్పుడు కాలంలో ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ చూపించేది అట్రాక్ట్ అవుతారనమాట. దానికోసం అనేసి చాలామంది బిజినెస్ చేసేటప్పుడు ఫ్యాషన్ గురించి ఏదైనా ఉన్నా కూడా మనకు దాన్ని పూర్తిగా తెలుసుకొని చేస్తే ఈజీగా గ్రోత్ అయ్యే దానిలో టాప్లో ఉన్నది ఇది కూడా అనమాట. దీంట్లో మీకు చెప్పాలి అనేసి నోట్ చేసుకున్నాను. ఎందుకంటే సడన్గా గుర్తుకు రాలేదనుకోండి, అప్పుడు ఇబ్బంది పడేదానికంటే నోట్ చేసుకొని చెప్దామనేసి రాసుకున్నాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మనకి ఆన్లైన్ బిజినెస్ చేయాలి అని అనుకున్న వాళ్ళకైతే ఫస్ట్ స్టాక్ తెచ్చుకొని చాలామంది ఇంటి దగ్గరనే సేల్ చేస్తుంటారు. ఫ్యాషన్లో మీకు సంబంధించినవి ఒకటి ఎంబ్రాయిడింగ్ వర్క్, ఇంకొకటి జ్యువెలరీ, ఇంకా ఏమంటారు ఫ్యాషన్ మిషన్ ఆల్ట్రేషన్ అలాంటివి ఉంటాయి. శారీస్ బిజినెస్ అనేది ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా ట్రెండ్ అనమాట. మా సందుల్నే చూసుకుంటే ఇప్పుడు నేనుండే ఏరియాలో ఈజీగా ఒక 4-5 మెంబర్స్ అయితే ఉంటారు. కాకపోతే ఎవరికి జరిగేది వాళ్ళకి జరుగుతూ ఉంటాయి అనేసి చేస్తూ ఉంటారు. ఈవెన్ నేను కూడా ఒకసారి స్టార్ట్ చేసి మానేసి అనమాట. నాది వేరేది, ఎందుకంటే మన దగ్గర బడ్జెట్ లేక మనం ఆగిపోయినాము. అలానే రొటేట్ చేసుకుంటే మాత్రం ఈజీగా వచ్చింది. ఆ రొటేట్ చేసుకునేది రాక నాలాగా ఎవరైనా మానుకుంటారని చెప్పేసి ఇవన్నీ చెప్తున్నాను అనమాట. చాలామంది 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళకన్నది సక్సెస్ తక్కువ. కానీ వీళ్ళు ఒక 5 ఇయర్స్ కష్టపడితేనే సక్సెస్ అయ్యి లక్షలు తీసుకుంటున్నారు. ఎలా తీసుకుంటున్నారు ఏంటి అన్నదాని గురించి అయితే ఈరోజు మాట్లాడేసుకుందాము. మనం ఆన్లైన్ బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటే నేను ఓన్లీ ఫ్యాషన్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఓన్గా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకు ఇప్పుడు ఆల్రెడీ మీరు చేస్తూ ఉంటారు. కాకపోతే ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళకి అలా సేల్ చేసుకుంటూ ఉంటారు. శారీ బిజినెస్ కానీ అలాంటి వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. లైవ్ వీడియోస్ ఎక్కువ అయితే చేసుకోండి. ఇప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఒకటి వాట్సాప్ గ్రూప్స్ అండ్ యూట్యూబ్లో ఒక ఛానల్ కానీ ఏదైనా క్రియేట్ చేయండి. ఛానల్ క్రియేట్ చేయడం వల్ల ఏం బెనిఫిట్స్ వస్తాయి అన్నది కూడా మళ్ళీ చెప్తాను. ఒకటి వాట్సాప్ గ్రూప్, నెక్స్ట్ ఇన్స్టాలో పోస్ట్ చేయడం, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం. ఈ 3 అన్నది మీరు స్టార్ట్ చేశారనుకోండి, మీకు ఈజీగా అయితే బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది. ఎలా ఏంటి అనేది చెప్తాను, వినండి. ఫస్ట్ మనం ఏదైనా ఒక కొత్తగా ప్రోడక్ట్స్ వచ్చింది, ఆ ప్రోడక్ట్స్ని తీసుకొచ్చాం, మనం కస్టమర్కి చూపించాలన్నప్పుడు మనం ఎలా సేల్ చేస్తాం? ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళైతే, దగ్గర ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూస్తారు, వాటికి ఒకవేళ నచ్చినా తీసుకుంటారు. అదే దూరంగా ఉన్న వాళ్ళు ఎలా తీసుకుంటారు అన్నది మనకి ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మన సరౌండింగ్లో తెలిసిన వాళ్ళంటే మహా అంటే లేడీస్ ఒక 100 మెంబర్స్ తెలిసింటారు, 200 అనుకోండి, అంతకు మించి ఏం తెలిసింటారు కదా. మనకు 1,00,000 మంది తెలిసి ఉంటే ఆ 1,00,000లో ఏదో ఒక 500 మెంబర్స్ మన దగ్గర తీసుకుంటారు. అంతకు మించి అయితే ఏం తీసుకోరు. మనమే ఏం కాదు కదా, ఇంకా చాలామంది చేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన కాడ తీసుకుంటారు. ఆ 1,00,000 మందిని మనం పోగేసుకోవాలంటే ఇలాంటి ట్రిక్స్ అనేది మనం ఫాలో అవ్వాలన్నమాట. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన దగ్గర ఏదైతే న్యూ కలెక్షన్ ఏదైతే వస్తుందో దాన్ని తీసుకొని మనము లైవ్లో వీడియోస్ చేయాలి. ఆఫ్లైన్లో వీడియోస్ చేయండి, మామూలుగా వీడియో తీసి పోస్ట్ చేయండి మీ దగ్గర టైం ఉంటే. లేదు మా దగ్గర టైం లేదనుకుంటే లైవ్లో అయినా కానీ చేయండి. లైవ్లో వీడియోస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనము ఉన్న ప్రోడక్ట్స్ ఉన్నట్టుగా వాళ్ళకు చూపించినట్టు అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళకి నచ్చి తీసుకునే ఛాన్స్ అయితే ఉంది, పిక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి లైవ్లో ఎక్కువ చూడండి. తర్వాత మనకు లైవ్లో చూసినవి అలాగే పోస్ట్ చేస్తాం కాబట్టి అదే వీడియో ఎవరైనా చూసినా కూడా మనకు వాచ్ అవర్ అనేది పెరిగిపోతుంది. అది ఫస్ట్ పాయింట్. ఆ వీడియోని మనం ఏదైతే లైవ్లో వీడియో తీసామో దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోని మనం వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసి ఉంటాం. ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా
వేసేయండి. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఒక 100 మెంబర్స్ ఉన్న గ్రూప్లో కనీసము ఒక 5 మెంబర్స్ అయినా చూస్తారు. అలా చూసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో వాచ్ అవర్ పెరుగుతుంది. ప్లస్ ఏంటంటే మీకు సేల్ అనేది జరుగుతుంది. ఒకరికైనా నచ్చుతుంది కదా ఒక ప్రోడక్ట్. 100 మందిలో ఒకరికైనా నచ్చదా? నచ్చుద్ది. ప్రైస్ అడుగుతారు. ఒకవేళ మీకు ప్రైస్ రీజనబుల్గా ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటారు. చాలా వరకు అయితే మ్యాక్సిమం అయితే సేల్ అవుతాయి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేయడం వల్ల ఇన్స్టాలో వ్యూస్ అనేది మీకు చాలా ఈజీగా వస్తాయి. అలాగే ఫాలోవర్స్ కూడా చాలామంది ఈజీగా వచ్చేస్తారు. ఇన్స్టాలో మనం పోస్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఫేస్బుక్లోకి వెళ్ళిపోతుంది. అందుకే నేను ఫేస్బుక్ చెప్పలేదు. ఫేస్బుక్లోకి వెళ్ళిపోవడం వల్ల ఫేస్బుక్లో నుంచి కూడా మీకు అమౌంట్ అన్నది వస్తుంది. ఒకటి, మీరు బిజినెస్ ఆల్రెడీ చేస్తూ ఉంటారు. చేస్తూ ఉండడం వల్ల మీకు ఈ 3 క్రియేట్ చేసుకోవడం వల్ల ఆన్లైన్లో మీకు ఇంత శాలరీ అనేది వస్తుంది. మీకు మంచిగా డైలీ ఒక వీడియో పోస్ట్ చేసినా కూడా ఒక 3 మంత్స్ ఈజీగా కష్టపడ్డారు అనుకోండి, మీకు యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోతుంది. యూట్యూబ్ నుంచి శాలరీ వస్తుంది. ఇన్స్టా నుంచి అయితే మీకు శాలరీ రాదు. కాకపోతే కొలాబరేషన్స్, ఇంకొకటి ఏంటంటే ప్రమోషన్స్ అనేది వస్తాయి. అక్కడ నుంచి కూడా మనకు అమౌంట్ అనేది వస్తుంది. ప్లస్ ఫేమస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి కలెక్షన్ అనేది ఈజీగా సేల్ అవుతుంది. అది ఇంకొకటే కదా సెకండ్ పాయింట్. ఫేస్బుక్లో అప్లోడ్ అవుతుంది. మనం ఇన్స్టాలో పోస్ట్ చేసినది ఫేస్బుక్ అకౌంట్కి లింక్ అవుతుంటే కానీ ఖచ్చితంగా ఫేస్బుక్ నుంచి కూడా మనకు క్యాష్ వస్తుంది. ఇలా 3 నుంచి క్యాష్ వస్తుంది. ప్లస్ మీ బిజినెస్ అన్నది గ్రోత్ అవుతుంది. ఆన్లైన్లో జ్యువెలరీ వీళ్ళు ఫాలో అయ్యే ట్రిక్స్ ఏదైనా ఉందా అంటే ఇది అనమాట. ఈ 3 ట్రిక్స్ అనేది వీళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టే వాళ్ళకు గ్రోత్ వస్తుంది. మీకు గ్రోత్ రావట్లేదు అంటే ఇదే అనమాట కారణం. మనకు అక్కడ శాలరీ వచ్చి, బిజినెస్లో శాలరీ వచ్చి, ఇంకా ప్రమోషన్ పర్పస్ ఏంటి, బిజినెస్ గ్రోత్ చేసుకోవడం. అలా బిజినెస్ గ్రోత్ అవుతుంది. ప్లస్ మీకు శాలరీ అనేది డబల్ అయితే వస్తుంది ఈజీగా. మీకు ఎంత లేదనుకున్నా స్టార్టింగ్ మీకు ఆల్రెడీ ఇప్పుడు మీరు సేల్ చేసుకున్నందుకు ఒక 5,000 వస్తుంది అనుకోండి, దీనివల్ల ఇంకొక 5 వచ్చింది. అలా 5 అలా మంత్లీ అనేది మనము పెంచుకుంటూ పోయినామనుకోండి, ఈజీగా అయితే రీచ్ అవుతారు. మీ బిజినెస్ అనేది గ్రోత్ అవుతారు. మీ కిందనే ఇంకా వస్తారు. మనం ఒకరి కింద వెళ్ళి వచ్చేదానికంటే ఇది ఎంత బెనిఫిటో చూసుకోండి. ఈజీగా కష్టపడ్డామనుకోండి ఒక 3 మంత్స్లో అయితే అయిపోతుంది నాకు తెలిసి. అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్స్ చేయండి. కామెంట్స్ చేస్తే వాటికి నేను క్లారిటీ ఇస్తాను. ఇంతకన్నా అయితే ఇంకా ఏముండదు. బిజినెస్, ఆన్లైన్ బిజినెస్ అంటే ఇంకా ఇంతకన్నా ఏముండదు. మీకు దానికి కావాల్సిన రా మెటీరియల్ మొత్తం అనేది మీరు తెచ్చుకోవాలి. ఏముంటుంది, మ్యాక్సిమం అయితే ఏముండదు. ప్యాక్ చేసుకుంటే ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి. ఆ ప్యాకింగ్ కవర్స్ తీసుకొని మనం కొరియర్ చేసేసినాం అనుకోండి, వాళ్ళకైతే వెళ్ళిపోతాయి. అదని షిప్పింగ్ ఛార్జెస్ అవన్నీ ఎలాగో మనం యాడ్ చేస్తాం కాబట్టి టూ మచ్ కాస్ట్ పెట్టినారనుకోండి బిజినెస్ అయితే రన్ అవ్వదండి. నిజంగా చెప్తున్నాను. టూ మచ్ కాస్ట్ కంట ఇప్పుడు డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదా, డైలీ వేర్ శారీస్ కానీ లాంగ్ జ్యువెలరీ కాకుండా షార్ట్ జ్యువెలరీస్ అవి మనము బల్క్లో తెచ్చుకున్నప్పుడు ఎక్కడ తెచ్చుకోవాలంటే ఎక్కువైతే రా మెటీరియల్ అనేది మనకు చాలా చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతుందో అలాగే ప్రోడక్ట్ క్వాలిటీ అలాగే చూసుకోవాలి. అంటే దానికి తగిన రేట్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే రిపీటెడ్ కస్టమర్స్ ఆర్డర్స్ అనేది వస్తాయి. మనకు ఒకసారి కస్టమర్స్ ఆర్డర్ ఇచ్చినాక మళ్ళీ తిరిగి ఆర్డర్ కస్టమర్ మనకి ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి సేల్ అన్నది పెరుగుతుంది. అలా పెరగాలంటే మన మీద ట్రస్ట్ చేయాలి. వాళ్ళు కస్టమర్స్ అనేది మన మీద ట్రస్ట్ లేకుండా మళ్ళీ అయితే రిపీటెడ్గా మనకు ఆర్డర్స్ అయితే ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు ఇంకా ఆన్లైన్లో మాకు ఫాస్ట్ గ్రోత్ ఉండాలి, మేము చాలా ఫాస్ట్గా దూసుకెళ్ళిపోవాలి అని అనుకునే వాళ్ళైతే కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మనకు చాలా పెద్ద ఛానల్స్ అయితే ఉంటాయి. యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ప్రమోషన్స్ చూపిస్తూ ఉంటారు. అలా మీరు మీ మెటీరియల్ అనేది కొద్దిగా వాళ్ళకి ఇచ్చి ప్రమోషన్ చేయించుకున్నారనుకోండి, ఈజీగా అన్నది మీకు కస్టమర్స్ దండిగా అయితే వస్తారు. ఇది అలా కూడా మనకి అనుకుంటాము ఎంత ఇవ్వాలో ఏంటో అనేసి అనుకుంటారు చాలామంది. తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను కదా, మ్యాక్సిమం అయితే ఇన్స్టా వాళ్ళకైతే ఒక 2 మిలియన్స్ ఉన్న వాళ్ళకైతే 2 మిలియన్స్ 1 మిలియన్ ఉన్న వాళ్ళకైతే ఒక 5,000 అలా అయితే తీసుకుంటారు. అంటే వాళ్ళకు మెటీరియల్ కావాలంటే మెటీరియల్ ఇవ్వచ్చు, లేదంటే ఇలా క్యాష్ అయినా ఇవ్వచ్చు. ఇంకా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు కూడా అంతే. మనం మెటీరియల్స్ ఏదైనా ఇస్తే కానీ వాళ్ళు చేస్తారు. మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మాట్లాడుకొని తొందరగా గ్రోత్ అవ్వచ్చు, తొందరగా అయితే ఆన్లైన్ బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది.
మీకైతే ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చిందో లేదో అన్నది నాకు కింద కామెంట్ చేసేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేసేయండి. ఆన్లైన్ బిజినెస్లో, జ్యువెలరీ బిజినెస్లో ఇంతకన్నా ఏముండదు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను, మీరు లైవ్ వీడియో తీస్తూ ఉంటారు. లైవ్ వీడియో తీస్తా అన్నప్పుడు ఏం చేయాలంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. నేను ఇందాక చెప్పాను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అన్నప్పుడు మీకు వాటికి కాపీరైట్స్ పడతా ఉంటాయి. ఎలా పడతాయి ఏంటి అన్న దాని గురించి కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంత చెప్పిన తర్వాత అదొకటి చెప్పలేదనుకోండి మీకు అర్థం కాదు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఈ బుక్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇలా నా ఫేసు ఇది రెండు కనపడేలాగా లైవ్ తీస్తారనుకోండి, అప్పుడు మీకు కాపీరైట్స్ క్లెయిమ్ అవ్వవు. ఇంకొకటి మ్యూజిక్ యాడ్ చేయదండి, ఓన్ వాయిస్తో చేయండి. ఎందుకంటే బిజినెస్ అనేది ఇప్పుడు నేను కట్టిన శారీనే ఇంకొక ఛానల్లో కూడా అప్లోడ్ అవుతుంది. అంటే వాళ్ళు శారీస్ చాలా ఉంటాయి కదా, అలాగనమాట. మన ఫేసు మన వాయిస్ అన్నవి రెండు కనపడాలి. ఇంకొకటి మన మెటీరియల్ అన్నది కనపడాలి. మెటీరియల్స్ ఎలాంటివైనా ఉండొచ్చు, కానీ మన ఫేస్ మన వాయిస్ అనేది సేమ్ మనదే కదా, పక్కన ఛానల్ నుంచి అయితే రాదు కదా. అందుకోసం అనమాట ఇవి అనేది మీరు తీసుకోండి. పక్క ఛానల్ నుంచి వీడియోస్ తీసి అప్లోడ్ చేసినా కూడా కాపీరైట్స్ పడతాయి. ఫస్ట్ అవి ఏమవుతాయంటే మీకు అప్పటికప్పుడు ఏం కావు, రీయూజ్డ్ కంటెంట్ కింద అయితే పడుతుంది. రీయూజ్డ్ కంటెంట్ కింద పడినప్పుడు మానిటైజేషన్ అయిన వాళ్ళకైనా కానీ, మానిటైజేషన్ కావాల్సిన వాళ్ళకైనా కానీ ఆ వీడియోస్ అయితే యూజ్ అవ్వవు. దానివల్ల మన ఛానల్ ఫ్రీజ్ అయిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు ఇంకా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. నేను ఇన్ని రోజులు ఒకటే అనుకునేదాన్ని, దాని గురించి అయితే మీకు చెప్తున్నాను. నేను ఇలా వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల నాకు క్యాష్ వస్తుంది, యూట్యూబ్ నుంచి శాలరీ వస్తుంది, నా పిల్లలకు చూసుకోవచ్చు అనేసి అనుకునేదాన్ని. ఇప్పుడైతే ఏమనుకుంటున్నా అంటే నా వీడియోస్ చూసి ఎవరికో ఒకరికి ఒక మంచిగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకొని వాళ్ళు కూడా బాగుండాలి అని అయితే అనుకుంటున్నాను. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇచ్చి కామెంట్ చేసేయండి. ఎందుకంటే నా కోసం కాకుండా మనలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఈవెన్ ఒక్కరు చెప్పాలి అని అయితే అనుకుంటున్నాను, సోదే అనుకోదండి. ఇది ఒక్క మాట చెప్పేసి వీడియో అయితే ఎండ్ చేసేస్తాను. మన దగ్గర క్యాష్ ఉందనుకోండి, అదే డబ్బు ఉందనుకోండి, ఎంతటి వాళ్ళైనా కానీ మనతో బాగుంటారు. అదే మన దగ్గర డబ్బు లేదనుకోండి, మీకు ఎంత మర్యాద ఉన్నా కూడా ఆ వాల్యూ అనేది మనకి రాదనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనం ఏం పని చేసినా కానీ కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేసిన దానికి ప్రతిఫలం ఆశించుకొని మన దగ్గర క్యాష్ ఉంటేనే మన సంసారాలైనా కానీ, లేడీస్ ముఖ్యంగా లేడీస్ అయినా ఏమంటే డబ్బు ఉందనుకోండి, ఇంట్లో ఆడదానికి గౌరవం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలా లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. కాకపోతే నేను చూసిన 100 మెంబర్స్లో 95 మెంబర్స్కి ఇదే ఉందన్నమాట. క్యాష్తో ప్రాబ్లమే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవుతాయి. క్యాష్ ఉంటే అన్నీ వస్తాయి, క్యాష్ లేకుంటే ఏవీ రావు. దీన్ని ఆలోచన దృష్టిలో పెట్టుకొని మనమైతే ముందుకు సంపాదించుకోవాలి. సంపాదన మీద ఉంటే ఏదో ఒక విధంగా అయితే సంపాదించామనుకోండి. చెడు మార్గంలో అయితే మాత్రం నేను చెప్పట్లేదు. నేను కష్టపడి సంపాదించుకుంటే మాత్రమే మనకు వాల్యూ అనేది వస్తుంది. మనకి ఇలా బిజినెస్ గురించి మాత్రమే చెప్తాను. ఎవరికైనా కావాలనుకుంటే పోస్ట్ చేయండి. మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకు ఉంటే కూడా తెలియని వాళ్ళకి ఇలాంటివి తెలుసుకుంటారు కాబట్టి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.